సోషల్ మీడియాలో కొన్ని చోట్ల తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాల వార్తలు మాత్రం వైరల్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ లోని ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు చేరడమే. అయితే తాజాగా కేటీఆర్ గారు స్పందిస్తూ తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ గారు అనడం జరిగింది. ఈ మేరకు పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటాలు చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధులు ఈ మేరకు త్వరలోనే సమావేశం కానుందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోకే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెప్పినట్లు కేటీఆర్ గారు గుర్తు చేశారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు పార్టీ బృందానికి తెలియజేశారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనలు మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ గారు తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని ఈ మేరకు కేటీఆర్ గారు చెప్పారు.